సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అండి మన జీవితాలు చాలా మారాయి. ఆ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కదా, ఆ స్మార్ట్ ఫోన్లో మైండ్ చిప్ అంతా దొబ్బింది. ఆ చిప్లోకి వెళ్ళిపోయింది మొత్తం. 1, 2 గూడాలన్నా దాంట్లో క్యాలిక్యులేటర్ తీయాల్సిందే. ఏదన్నా కనపడకపోతే దాంట్లో ట్యాచ్ చేసి వెతకాల్సిందే. పాటలు వినాలంటే దాంట్లో పెట్టాల్సిందే. టైం ఎంత అయిందంటే దాంట్లో చూడాల్సిందే. నెక్స్ట్ ఏదైనా విషయం మనకు తెలియకపోతే గూగుల్ తల్లిని అడగాల్సిందే. తల్లి తల్లి తండ్రి గురువు అన్నిటినీ మరిపిస్తుంది గూగుల్ తల్లి మాత్రం. అందరినీ ఆదుకుంటుంది, పక్కదారి పెట్టిస్తుంది, మంచి దారి పెట్టిస్తుంది, రెండూ చేస్తుంది. ఇంకా రేడియో మూలపడింది, టేప్ రికార్డర్ మూలపడింది, టీవీ మూలపడ్డట్టే లెక్క. ఎన్ని వస్తువుల్ని ఇది మాయం చేసిందంటే, ఇంత చిన్న సెల్ ఫోన్ అనే కానీ ఎన్ని వస్తువులు మాయం చేసిందో లెక్కేసుకోండి మీరు. అన్నీ దీంట్లోనే మనం ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. వీడియోస్ కానివ్వండి, సినిమా కానివ్వండి, విషయాలు సేకరణ కానివ్వండి. పలానా వ్యక్తి అంటే ఆ వ్యక్తి గురించి తెలియాలంటే దాంట్లోకి వెళ్తే సార్ వికీపీడియాలో శుభ్రంగా మొత్తం తెలుస్తుంది. ఎవరిని ఇంకో మనిషిని అడగాల్సిన పని లేదు. మొత్తం జీవితం అంతా దాంట్లో బంధింపబడింది. మనం ఏమనుకుంటామంటే, నేను చాట్ చేసి డిలీట్ చేశాను కదా, నాకేం లేదనుకుంటాం. క్లౌడ్స్లో నిక్షిప్తమై ఉంటుంది. మనం చేసిన పనులు మనం ఎవరికి తెలియలేదనుకోవడం కరెక్ట్ కాదు. సీసీ కెమెరాల్లో కానివ్వండి, క్లౌడ్లో కానివ్వండి, మన యొక్క జాతకం మొత్తం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఆ శిక్ష అనుభవించక తప్పదు. ఎక్కడో చోట ఆధారం దొరుకుతుంది. ఎవ్వరూ లేరని కానీ, ఎవరూ చూడట్లేదని కానీ, లేకపోతే నన్ను పసిగట్టలేరని కానీ, నేను తెలియగలవాలని కానీ తప్పులు చెయ్యొద్దు. ఈ సెల్ మనకు ఎంత ఉపయోగమో అంత ఫిక్స్ చేస్తుంది. మనం ఏ ఏరియాకి వెళ్ళాము, ఎప్పుడు వెళ్ళాము, ఎలా ఉన్నాం, ఎవరితో కలిసాం, ఆ ఫొటోస్తో సహా రిలీజ్ చేస్తుంది. ఏ ప్లేస్కి ఏ రోజు వెళ్ళామో మొత్తం డాటా ఉంటుంది. ఎవరితో మాట్లాడామో డాటా ఉంటుంది. ఎంత అవసరమో అంత అనవసరం. రాత్రిపూట సెల్ చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. నాలాంటి వాళ్ళు, నేను కూడా చూస్తాను అనుకోండి. ఆ సెల్ చూడటం వల్ల ఏమవుతుందంటే, ఆ బ్రైట్నెస్ కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అంత అంటే పవర్ఫుల్ రేడియేషన్ పాస్ అవుతుంటుంది. అంత చూడటం కూడా మంచిది కాదు.